నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని. కోట గ్రామంలో టీడీపీ నేత నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నిత్యం యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోట పట్టణంలోని ఉన్నత పాఠశాలలో యోగాసనాలు వేసిన విద్యార్థులు, ప్రజలు, అధికారులు. అనంతరం మాట్లాడిన తహసీల్దార్ జయజయరావు. భూమి నాది కాదని నిరూపిస్తే వదిలేస్తా. నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దేవాలయాల భూమి ఆక్రమించలేదంటూ అధికారులపై ప్రైవేటు కేసు వేస్తానని మాట్లాడిన మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయానికి బీరువా వితరణ. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో కొలువై ఉన్న స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దాతలు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిందని, ప్రజాస్వామ్యం కూని అయ్యిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కోట గ్రామంలో సెంట్రల్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఆయన చేరుకుని పరామర్శించారు. కోట గ్రామానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇటీవల అనారోగ్య కారణంగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని పరామర్శించారు. అక్కడి నుండి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు సోమిరెడ్డికి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుష్ప సినిమా డైలాగులతో మాజీ సీఎం జగన్ ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా ఆయనలో మార్పు రాలేదన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని ఆయన వివరించారు. అమ్మగారి ఊరు ఇక్కడికి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి, వినోద్ రెడ్డి కుటుంబాలందరినీ చూశాను. అందుకంటే ఎక్కువ ప్రేమించే కోట మండలం, ఈ ప్రాంతం వాళ్ళు, కోట, వాగాడు, ఈ ప్రాంతం అంతా చిన్నప్పుడు మేము సెలవులకి ఇక్కడికి వచ్చేది. చిన్నపిల్లకాయలు వాళ్ళందరినీ చూసాం. అక్కడి నుంచి రాజకీయంగా ప్రతి ఒక్కరిని చూసాం. చుట్టుపక్కల ఊర్లు కానీ చంద్రసారి మామ, సేన్ మామ, గోపాల్ మామ, సుకుమామ, వీళ్ళ పరిస్థితులన్నీ చూసేవాడిని. సరే వాట్ ఎవర్, చదువు తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. సరే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఆ చుట్టుపక్కల ఉండే గ్యాంగ్ అంతా, ఒకరు లిక్కర్ కేసులు, ఒకరు ఎగ్జామినేషన్ పేపర్స్లో, రకరకాల మైనింగ్లో అన్నిట్లో అరెస్ట్ అవుతున్నారు. డైరెక్ట్గా బుక్ అవుతున్నారు. అది చూసి ఓర్చుకోలేక అసలు ఆయన ప్రవర్తనే అర్థం కాలే. నిన్న నాగమల్లేశ్వరరావు ఇంటికి పోయాడు. నాగమల్లేశ్వరరావు నిన్ను నమ్ముకొని వైనాట్ 175 అంటే బెట్టింగ్లు కట్టి పోగొట్టుకున్నాడు. నువ్వు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రి, తమరు ముఖ్యమంత్రి జూన్ 9, అప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలుగుదేశం వల్ల ఆత్మహత్య అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆ పుష్పలో డైలాగు తెలుగుదేశం కార్యకర్తల్ని నరికేసేదానికి అదేమి తప్పులేదు అంటాడు. రఫా నరికేస్తాం. అసలు ఇటువంటి పాలిటీషియన్ని మేము పుట్టినప్పటి నుంచి చూడలే. ఇంత ఘోరమైన ఒక డైరెక్ట్గా రఫా నరికేస్తామనే ప్లే కార్డ్స్ పెట్టుకొని నువ్వు పోయి ఇంకొక ఇద్దరు చచ్చిపోయి వాళ్ళని తొక్కేసి వాళ్ళని పరామర్శించేదిలే. నువ్వు తెలుగుదేశంలో రఫ్ ఆడిస్తున్నావా, నిన్ను నమ్ముకున్న వాళ్ళని రోడ్లో చంపేస్తున్నావు, అర్థం కాని పరిస్థితి. దురదృష్టం.
కోట మండలంలోని విద్యానగర్లో ఏర్పాటై ఉన్న ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ శిబిరానికి నెల్లూరు, తిరుపతి, కడప, గుంటూరు, ఒంగోలు, అనంతపురం జిల్లాల నుండి ఎన్సీసీ క్యాడెట్లు హాజరయ్యారు. విద్యానగర్లోని ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 10 రోజుల పాటు జరగనున్న నావల్ ఎన్సీసీ వార్షిక శిక్షణా శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరానికి నెల్లూరు, తిరుపతి, కడప, గుంటూరు, ఒంగోలు, అనంతపురం జిల్లాల నుంచి 550 మంది ఎన్సీసీ క్యాడెట్లు హాజరయ్యారు. వీరిలో 400 మంది బాలురు, 150 మంది బాలికలు ఉన్నారు. ఈ శిక్షణా శిబిరంలో క్యాడెట్లకు నావల్ ఓరియంటేషన్, నావల్ కమ్యూనికేషన్, సెమాఫోర్, లీడర్షిప్, ఫైరింగ్, పెరేడ్ ఫార్మాలిటీస్, వ్యక్తిత్వ అభివృద్ధి, జాతీయ సమైక్యత, సామాజిక చైతన్య ర్యాలీలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. శిబిరానికి అవసరమైన అన్ని వసతులు సమకూర్చినందుకు కళాశాల కరస్పాండెంట్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి శిబిరాధికారి లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొడగంగవే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరానికి హాజరైన విద్యార్థులకు క్యాంపుకు సంబంధించిన సూచనలు, విధి విధానాలు వివరించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, ప్లేస్మెంట్ అధికారి కిసిందర్ తదితరులు మాట్లాడారు. నా పేరు మల్లికార్జున రెడ్డి. నేను సబ్ లెఫ్టినెంట్ గా పనిచేస్తున్నాను. నేను ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గత 3 సంవత్సరాల నుంచి ఈ నావల్ యూనిట్ విభాగానికి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరానికి గాను మన కాలేజీలో 9వ వార్షిక శిక్షణ శిబిరాన్ని టెనాంధ్ర నావల్ యూనిట్ వారు ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీనికి గాను 6 జిల్లాల నుంచి సుమారుగా 600 మంది విద్యార్థులు ఈ క్యాంపులో పాల్గొంటున్నారు. వారిని ఈ ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణలో ముఖ్యంగా దేశ సేవకు వాళ్ళు పాల్గొనడం, దేశ సేవకు పౌరులుగా మంచి పౌరులుగా మారడానికి, దేశ సేవలో పాల్గొనడానికి ఉపయోగపడేలా శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాము. దీంట్లో జేడి, జేడబ్ల్యూ, ఎస్డి, ఎస్డబ్ల్యూ అనే 4 విభాగాలుగా క్యాడెట్లు ఉంటారు. జేడి, జేడబ్ల్యూ అనేది 8 మరియు 9వ తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రం వస్తారు. ఎస్డి, ఎస్డబ్ల్యూ అంటే డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు దీంట్లో పాల్గొంటారు. వీటిలో ముఖ్యంగా ఎక్కడా లేనటువంటి వసతులు మన ఇంజనీరింగ్ కళాశాలలో వాళ్ళకి మనం కల్పిస్తున్నాం. ఫైరింగ్ రేంజ్ అనేది ఎన్సీసీలో అతి ముఖ్యమైనటువంటి విభాగం. ప్రతి వ్యక్తి ఈ గన్ ఫైరింగ్ అన్నదాన్ని సాధారణ పౌరులకి ఎవరికి ఈ అవకాశం రాదు. కేవలం ఎన్సీసీలో ఉన్న వాళ్ళు కానీ, లేదా దేశ సేవలో పాల్గొన్నటువంటి సైనికులు కానీ, లేదా పోలీసు విభాగానికి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఈ అవకాశం లభిస్తుంది. సాధారణమైనటువంటి పౌరులలో ఈ క్యాడెట్లకి ప్రతి సంవత్సరం క్యాంపులో ఖచ్చితంగా 5 రౌండ్లు వాళ్ళకి ఈ అవకాశం కల్పిస్తారు. అలాంటి ప్రఖ్యాతమైనటువంటి అంశంలో అది నిర్వహించడానికి ఉపయోగకరమైనటువంటి ఫైరింగ్ రేంజ్ మన కళాశాల యాజమాన్యం వాళ్ళు ఇక్కడ మనకు కల్పించారు. అలాగే ఇక్కడ వాళ్ళకి అబ్స్ట్రాక్టివ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అది కొంచెం ప్రతి ఒక్క విద్యార్థి శారీరకంగా గట్టిపడడానికి ఉపయోగపడేటువంటి ట్రైనింగ్ అది. దానికి సంబంధించిన వసతులు ఉన్నాయి. సువిశాలమైనటువంటి 14 ఎకరాలైనటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనకు అందుబాటులో ఉంది. ఇక్కడ వాళ్ళు ఈ గ్రౌండ్ లోనే వారికి సంబంధించినటువంటి డ్రిల్ అయితేనేమి, శిక్షణా తరగతులను అయితేనేమి, వీటన్నిటిని జరిపించేదానికి అవకాశం కలదు. భూమి కబ్జా చేశానని, నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆ భూమిని నేను చట్టబద్ధంగా కొన్నానని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ భూమి కాదని నిరూపిస్తే వదిలేస్తామని, కక్షపూరిత రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలతో ఏమీ చేయలేరని ఎంపీ ఆదాల తెలిపారు. దేవాలయానికి సంబంధించిన భూమిని కబ్జా చేశానని ప్రచారం చేయడం తగదని, తహసీల్దార్ వీఆర్ఓలపై కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తున్నామని ఆయన వివరించారు. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా, వచ్చిన బ్రాహ్మణాన్ని నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం, ధైర్యంగా అక్కడికి బోర్డు ఒకటి తీసుకొని పెట్టడం, ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం, పోజు పెట్టి సినిమా యాక్టర్ మాదిరిగా. ఆ విఆర్ఓ సంగతి అందరికీ తెలుసు. ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది. ఒకసారి సస్పెండ్ అయ్యాడు, మళ్ళా తిరిగి వచ్చాడు. దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్లు 1954లో దీన్ని పొన్నవోలు దశరథరామరెడ్డి, పొన్నవోలు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు. దానికి రుజువు ఈ కాగితం ఒకసారి దగ్గర అందరూ చూసి ఇవ్వండి. 1954లో
295వ సర్వే నంబర్, డాక్యుమెంట్ నంబరు 192/1954. దశరథరామరెడ్డి, పొన్నమూలు దశరథరామరెడ్డికి 90 సెంట్లు, 91 సెంటు, వేణుగోపాల్ రెడ్డికి 91 సెంటు వచ్చింది. దశరథరామరెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు 91 సెంటు. వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే 2002లో వాకాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన్ను పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. కొండాపురం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు, బూత్ కన్వీనర్ తుమ్మల మోహన్ నాయుడు నివాసం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డికి పూలమాలలు వేసి శాల్వా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దోసకాయల కృష్ణమూర్తి, విజయశేఖర్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ప్రమీల, జనార్దన్, రామలింగారెడ్డి, వెంకటకృష్ణయ్య, చెంచయ్య, కస్తూరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మనం అందరూ కూడా ఏకదాటితో మనని ఆదర్శ గ్రామంగాను ప్రతి అందరూ ఇంకా చూడాలని నా ఆలోచనలో ఉంది. దీనికి అందరికి ఇద్దరు కేకుండా 4 కేసులు మోహన్ అన్న చాలా ఘనంగా ఈ సన్మాన్ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. కానీ మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసిన రోజే దీనికి మన సార్థకత ఉంటుంది. ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు వచ్చేటువంటి ఇదే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మనం దిగ్విజయంగా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాము. మీరందరూ కూడా ఈరోజు మాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ తెలుగుదేశం పార్టీలో ఆయన అధ్యక్షుడిగా అయితే నేను ప్రధాన కార్యదర్శిగా మీ అందరి సహాయ సహకారాలతో కొనసాగడం మాకు సంతోషంగా ఉంది. ఈ సన్మాన కార్యక్రమానికి నన్ను కూడా ఎన్డీఏ కూటమి తరఫున ఆహ్వానించాడు కాబట్టి మోహన్ అన్న, దానికని నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే సంస్థాగతమైనా కూడా ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత సన్మాన కార్యక్రమం కాబట్టి నేను పాల్గొన్నాను అని మీడియాకి తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఏ అయితే సూపర్ 6 అని ఇచ్చారో, పథకాలు ఏదైతే ఇచ్చారో ఆ పథకాల్లో ఒకటి పెన్షను, రెండోది గ్యాస్ సిలిండర్సు, మూడోది మన రేషన్ కార్డులు. ఇదిగో 72 గంటల్లో మీకు ఇచ్చేస్తానని జగన్ చెప్పి ఎవరికి రేషన్ కార్డు లేకుండా మొన్న రేషన్ కార్డులు ఇప్పుడు రిలీజ్ చేయటం. అదేవిధంగా హౌసింగ్ లాగిన్ ఓపెన్ చేయటం, ఎవరికైతే ఇళ్ళు కావాలో, ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ హౌసింగ్ ఆ సచివాలయంలో అప్లై చేసుకోవటం. అదేవిధంగా నిన్న నా మీద పార్టీ కానీ మండల నాయకులు కానీ ప్రజలు కానీ నా మీద నమ్మకం పెట్టి నన్ను 10వసారి మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యుడందరికీ కానీ, అదేవిధంగా కూటమిలో బీజేపీ కానీ జనసేన కానీ ఈ నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈ బాధ్యతని మరింత పెరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నాం, అధికారంలో లేనప్పుడు ఏదో ప్రోగ్రాం పార్టీ చెప్తే చేస్తున్నాము, పార్టీ ప్రోగ్రాం లేనప్పుడు ఎవరి పార్టీ వాళ్ళు ఉంటున్నాము. ఇప్పుడు ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇట్లా బీజేపీ వాళ్ళు కానీ జనసేన కానీ అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కలిపి ముందంజలో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం 19 పంచాయతీలు 11 సెగ్మెంట్లు మనం గెలుచుకునేదానికి మన వంతు. కోట మండలంలో యోగా డేను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏవీకేఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన యోగా దినోత్సవానికి తహసీల్దార్ జయరావు, ఎంపీడీఓ దిలీప్ కుమార్, ఎంఈఓ మస్తానయ్య తదితరులు హాజరయ్యారు. అందరితో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం తహసీల్దార్ జయరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. రైట్ లెగ్ ఏంటంటే ఎలా కుడికత్తులు చేసామో అలాగే చెవులు టచ్ కావాలి సార్, చెవులు టచ్ కావాలి. అది అంటే ఆ కాళ్ళని పట్టుకోండి, ఎంత దగ్గరికి వస్తే కాళ్ళని బటర్ఫ్లై ఆసన్, బటర్ఫ్లై ఆసన్ బాగా జరిగేదానికి, కిడ్నీస్ బాగా యాక్టివేట్ అయ్యేదానికి
పరిశుభ్రత మరియు యాగేంద్ర వృద్ధి. ఇంకెవరైనా చేసుకోకపోయినా కూడా ఈరోజు చేసుకునే అవకాశం ఉంది, దాన్ని చేసుకోండి. మనము ఈ హై స్కూల్లో మాత్రమే కాదు, మన మండలంలో మొత్తం ప్రతి సచివాలయ పరిధిలో మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేశాం. ఇన్ని రోజులు కూడా చేసుకుంటూ వచ్చాం. 140 కేంద్రాలునే మనకు యోగా కేంద్రాలు మన మండలంలో ఈ ఒక్క నెలలో మనం పెట్టినాయి. 161 మంది ట్రైనీస్ ఉన్నారు. అంటే సచివాలయ సిబ్బందులకు అందరికీ కూడా వీళ్ళు నేర్పించి అందరికీ గ్రామంలో కూడా ట్రైనింగ్ ఇవ్వమని చెప్పడం జరిగింది. మనము మండలంలో కూడా టార్గెట్ రీచ్ అయ్యి కలెక్టర్ గారి దగ్గర కూడా ప్రతిరోజు మాకు నిత్యము దీని మీద కాన్ఫరెన్స్ జరుగుతుంటుంది, వీడియో కాన్ఫరెన్స్. కోట మండలాన్ని పిలిచిన రోజే లేదు, ఎందుకంటే ప్రతిరోజు. సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బిఎంఆర్ నగర్ లో ఉన్న నారాయణ పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన యోగా కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు హాజరై మొక్కలు నాటారు. అందరూ కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం పురపాలక కమిషనర్ ఫజలుల్లా తదితరులు మాట్లాడారు. చేయండి, వీలైతే తలని కూడా మోకాలు కాల్చండి. 10 కౌంట్స్ అలాగే ఉందాం. దీనివల్ల మన హార్ట్కి తలకి శ్వాస పీల్చుకుంటూ దానికి నెమ్మది పైకొద్దాం. శ్వాస లేస్తూ చేతుల కిందకి, పాదాల మధ్య కాస్త దూరం ఉంచుదాం. 2 చేతుల్ని వెనకాల వీపు భాగాన్ని వెనకాల సపోర్ట్ తీసుకుందాం. శ్వాస పీల్చుకుంటూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు. 2, 3, 4. ఓకే, నెమ్మది పైకొద్దాం. 3, 4, 5, 6, 7, 8, 9. అలాగే లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ లెగ్ని పట్టుకోండి. వెరీ గుడ్. అలాగే అవునండి, వెనకాల పెట్టి తలని ఇలాగే తీసుకుందాం. అబ్జర్వర్ బాడీ, కళ్ళు మూసేయండి. వక్రాసనం మనం సాధన చేసుకుంటాం. ఓకే, మోకాలు కాంచండి. మోకాలు ఎవరు పైకి లేవద్దండి, అలాగే ఉండండి. 10 కౌంట్స్ అలాగే ఉందాం. దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు నేను చెప్తాను. 1. మనుగోలు మండలం యాచవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయానికి హోటల్ శ్రీ వెంకటరమణ యజమాని చల్లా చిన్న రమణయ్య తన భార్య చల్లా గురవమ్మ జ్ఞాపకార్థం బీరువాను బహూకరించారు. దేవుడికి ఉపయోగించే వస్తువులు పెట్టుకునేందుకు బీరువా ఎంతో ఉపయోగపడుతుందని వారు ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాత కుమారుడు చల్లా రవీంద్ర, భార్య విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది, అభయాంజనేయ స్వామి దేవస్థానం. ఈ దేవస్థానంకి గత కొంతకాలంగా అన్ని సహాయ సహకారాలు గ్రామస్తులతో పాటు ధర్మకర్త కూడా చల్లా చిన్నరమణయ్య గారు ధర్మకర్త కూడా అన్ని ఏమేమి కావాలో అన్నీ తీసిచ్చేవాళ్ళు. ఇటీవల తిరునాళ్ళ సమయంలో ఇక్కడ దేవాలయ సామాగ్రి పెట్టుకునే బీరువా దెబ్బతిన్నది. దాన్ని ఆయన చెప్పాము, ఆయన స్పందించి 10,000 రూపాయలు ఇల్లు చేసే కొత్త బీరువాని నిన్న ఆలయానికి ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని. కోట గ్రామంలో టీడీపీ నేత నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నిత్యం యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోట పట్టణంలోని ఉన్నత పాఠశాలలో యోగాసనాలు వేసిన విద్యార్థులు, ప్రజలు, అధికారులు. అనంతరం మాట్లాడిన తహసీల్దార్ జయజయరావు. భూమి నాది కాదని నిరూపిస్తే వదిలేస్తా. నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో
దేవాలయాల భూమి ఆక్రమించలేదంటూ అధికారులపై ప్రైవేటు కేసు వేస్తానని మాట్లాడిన మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయానికి బీరువా వితరణ. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో కొలువై ఉన్న స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దాతలు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.